హలో. చెప్పండి సార్, ఎవరు? వాట్సాప్లో మీ యూట్యూబ్లో మీ సంభాషణ చూశానండి. ఆ, దాంట్లో మీ నంబర్ ఉంది, అందుకనే కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి మీరు? హైదరాబాద్. చెప్పండి. గొడవ పడుతురు అని మాట్లాడుతున్నాం. మీరు గొడవ పడుతున్నారు? గొడవ పడుతురు అని మీరు అంటున్నారు. ఎవరు గొడవ పడేది? నువ్వు అంటున్నావు, మీరు అంటున్నారు గొడవ పడుతురు, మాతోటి వాదులాడుతురు అని మీరు యూట్యూబ్లో మాట్లాడారు. ఇప్పుడు ఒకటి చూశాను నేను. ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువుల దగ్గరకు వస్తుర్రా, హిందువులు క్రిస్టియన్స్ దగ్గరకు వస్తుర్రా? ఇప్పుడు మీ క్రిస్టియనిజం నువ్వు మతం స్వీకరించడం అయిపోయింది, నీ మతం నీది, ఇతరుల మతం ఇతరులది. ఇతరుల మతంలో మళ్ళీ వాళ్ళ తప్పుల గురించి మాట్లాడి వాళ్ళ కోపాలు తెప్పించడం అవసరమా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు, అయిపోయింది. నువ్వు మతం ఇతర మతాలను కించపరుస్తూ చేస్తున్నారా క్రైస్తవులు? నువ్వు అదే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడేది. ఇప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు మేము ప్రతి దగ్గర పోయి మేము గొడవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం. కరుణాకర్ సుగ్న అనే అతను హిందువుల గురించి కొద్దిగా వాదిస్తుంటే మీరు అతని పైన దాడి చేస్తారు అందరూ క్రిస్టియన్స్. కొద్దిగా వాదించేది ఏందండి? కొద్దిగా వాదించేది ఏంది? క్రిస్టియన్ సంఘాలన్నీ కలిసి ఆయన ఒకరిని టార్గెట్ చేశారు మీరు. ఇప్పుడు అంటే ఆయన టార్గెట్ చేశారా? హిందువుల తరపున ఎవరు ఉండొద్దా? హిందువుల తరపున ఎవరు ఉండొద్దా? అంటే ఉండటం అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? హిందువుగా ఉండొద్దా ఎవరు? హిందువుగా ఉండొద్దని మేము ఎవరు చెప్పారయ్యా నీకు? ఇప్పుడు హిందువుగా ఉండొద్దని కాదు అంటుంది. ఎవడి మతాన్ని వాడు ప్రకటించుకోవచ్చు, తప్పు లేదు దాంట్లో. ఇప్పుడు నువ్వు క్రైస్తవుల మీద వాళ్ళని విమర్శిస్తూ 30 లక్షలు పెట్టి బైబుల్ని విమర్శిస్తూ యేసుక్రీస్తుని తప్పు పడుతూ పుస్తకాలు రాయాల్సినటువంటి అవసరం ఏంది నీకు? అరే మీరు మా దగ్గరకు వస్తున్నారు, మీ హిస్టరీ గురించి నాకు అవసరం. కానీ మీరు వాడలేదా? మీరు రారుగా. మేము రాముగా మీ దగ్గరికి. ఎవరు చెప్పారు? మీ క్రిస్టియన్ సంఘం మీరు రారని ఎవరు చెప్పారండి? మీ ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది? ఎవరు ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది? ఇస్కాన్ వాళ్ళు అండి, ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు కదా, భగవద్గీతలు పంచుతుంటారు. మీ క్రిస్టియన్ దగ్గరికి వచ్చి పంచుతారా? అందరూ వెళ్ళకొస్తున్నారు, నడి బజార్లో ఆపు ప్రతి ఒక్కరు పంచుతున్నారు. నీ ఫోటోలోని వీడియోలు పంపమంటావు? నీకు ఫోటోలోని వీడియోలు ఏమైనా పంపమంటారా మీకు? ఇస్కాన్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఇస్కాన్ నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలా? మరి ఎందుకు తెలిసినట్టు మాట్లాడతావు? ఎందుకు మేము పంచట్లేదని? అడుగడుగున మీరు కృష్ణుడు భక్తులు ఇస్కాన్ వాళ్ళు అంటే వాళ్ళు అడుగడుగున పంచుతున్నారు భగవద్గీతలో. విదేశాల్లో ప్రతి ఒక్కరికి పంచుతున్నారు భగవద్గీతలో. కృష్ణుడి గురించి చెప్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని? మీరు చేయనట్టు మాట్లాడతారు ఎందుకు? తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకుని గమ్మున కూర్చోవాలా, లేదా వినాలా చెప్పినప్పుడు? మీరు చేస్తున్నారు కదండి, మీరు చేయకుండా గమ్మునున్నాను. మరి విదేశాల్లో ఉన్న ఇస్కాన్ వాళ్ళు మొత్తం తోలుకోరండి ఇండియాకి. మీరు మత ప్రచారం చేయకూడదు. మనం విదేశాల్లో పోయి వాళ్ళ క్రైస్తవులు వాళ్ళకి మనం మత ప్రచారం చేయకూడదు, భగవద్గీతలు పంచకూడదు అని చెప్పి మొత్తాన్ని తోలుకోరండి, ఇండియా తోలుకోరండి మొత్తాన్ని. అక్కడ ఏం చేస్తున్నారు ఎవరు కనపడదు. ఎందుకు కనపడదు? కళ్ళు మూసుకుని మతం కళ్ళద్దాలు పెట్టుకుంటే కనపడదు. ఆ కళ్ళద్దాలు తీస్తే కనపడిద్ది. నీకు తెలియకపోతే నీ వాట్సాప్ నెంబర్ మొత్తం పంపుతా, నీకు కనపడేటట్టు ఏం జరుగుతుందో. లోకల్ హైదరాబాద్ లోను, గుంటూరులోను, విజయవాడలోను ఎక్కడ పడితే అక్కడ వ్యాన్లు వేసుకుని పోయి పంచుతున్నారు మీ వాళ్ళు. ఫోటోలు పంపమంటావా? నీకేమన్నా వీడియోలు పంపమంటావా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకుండా గమ్ముకు కూర్చో. ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చి పంచుతారా ఇండియాలో? ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు కాదు, ఇండియాలో ఉన్న కృష్ణుడు భక్తులు ఇస్కాన్ వాళ్ళు పంచుతున్నారు. ఇండియాలో వాళ్ళ సంగతి చెబుతున్నాను నేను. వీళ్ళలోనే కొంతమంది పోయి విదేశాల్లో కూడా పంచుతున్నారు. ఇండియాలో మాత్రం కాక విదేశాల్లో కూడా పంచుతున్నారు పోయి. మరి మీరు చేస్తేనే సంసారం, ఎదుటోళ్ళు చేస్తేనే వ్యభిచారమా? బుద్ధి ఉండదు కొద్దిగా మాట్లాడే ముందు. మీకు కాదు, మీరైతే చేయొచ్చా పని? మీరు విదేశాలకు పుట్టినట్టుగా మాట్లాడుతారు. మీరు ఇరాక్ వాళ్ళకి పుట్టారు, ఇరాక్ వాళ్ళకి పుట్టారు మీరు, అందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు. మీకేం పని మరి? మీరు విదేశాలకు పుట్టారు, అమెరికా వాళ్ళకన్నా లండన్ వాళ్ళకి పుట్టారు మీరు, అందుకే మీరు ప్రచారం చేస్తారంట. మీ ఇస్కాన్ వాళ్ళు మీ కృష్ణుడు భక్తులు అందరూ పోయి వాళ్ళకి అక్కడ పంచుతున్నారు, వాళ్ళకి పుట్టారు మీరు.
మీ హిందువులందరూ కలిసి వాళ్ళకి ఏమైనా పుట్టారా మీరు? ఇంగ్లీష్ వాళ్ళకి ఏం పంచారు అక్కడ? నిజం తెలుసుకొని మాట్లాడు, వాళ్ళకి వస్తుంది. నిజం తెలుసుకొని మాట్లాడు, అబద్ధాలు చెప్పగాక. నువ్వు తెలిస్తే మాట్లాడు, తెలియకుండా నోరు మూసుకొని గమ్ముకుండా అంటుంది. అందుకే నేను అంటే మీరు పోయి అక్కడ భగవద్గీతలు పంచుతున్నారు, అమెరికాలోను బ్రిటన్లోను అన్ని చోట్ల పంచుతున్నారు, అన్ని చోట్ల మీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ మీరు మత ప్రచారాలు చేసుకుంటున్నారు, మీకు దేవాలయాలు కట్టించుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళు పుట్టారా, విదేశీయులు పుట్టారా మీరు? మీరు చెప్పండి. క్రిస్టియన్ సంఘం క్రిస్టియన్స్ అయినా అక్కడ విదేశీయులకు పుట్టినట్టు మాట్లాడుతారు. ఇక్కడ విదేశాలు పుట్టినట్టు మాట్లాడుతున్నారా? ఎట్ట మాట్లాడుతున్నారు? అంతా క్రిస్టియన్ మతం మొత్తం అక్కడే పుట్టి పెరిగిన ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టినట్టు మాట్లాడుతారు ఇక్కడ క్రిస్టియన్ సంఘం అంటారు. మీరు మాట్లాడుతున్నారు, ఇరాన్ దేశాల వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ మీరు భారతదేశం వాళ్ళు కాదు కదా, మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు కదా. మీరు ఎక్కడ ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి ఆర్యలు బానిసలు బతుకుతున్నారు మీరు. మీరంతా ఇరాన్ దేశం వాళ్ళు బతికినాడు వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ ఇరాన్ దేశం వాళ్ళు పుట్టారండి మీరు ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు మీరు. మేము మూల నివాసులు, ద్రవిడ్లం, ఇండియన్స్ మేము. మీరు ఎక్కడో ఇతర దేశాలకు వాళ్ళకి పుట్టిన వచ్చారు మీరు. ఆ నుంచి వచ్చారు మీరు. పాట వాడరు. అదే విదేశీయుల పాట ఎవడు పాడాడు? విదేశీయుల పాట వాడరు. విదేశీయుల పాట ఎవడు పాడాడంట? విదేశీయుల పాట మాట్లాడితే ఏంది నాకు తెలియదు. విదేశీయుల పాట అంటే ఏందో చెప్పాయా కొద్దిగా తెలుసుకుంటాం. ఏం పాడారు క్రైస్తవులు విదేశీయుల పాట? విదేశీ కదా. క్రిస్టియన్స్ అంటే విదేశీయులని ఎవడు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు తెలియదా? ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి సృష్టించారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఉంది. 200 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది. 200 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది. అసలు నీ రాముడు కృష్ణుడు ఈ మతం అనేది ఇరాన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు లేదు, ఇది కొత్త పుట్టింది కాదు. ఇది ఇరాన్ దేశం నుంచి ఆర్యులు అనేటువంటి వాళ్ళు వలస వచ్చారు, ఇక్కడికి బతకడానికి వచ్చారు భారతదేశం. వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో ఇవన్నీ కూడా అసలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు. రాముడు కృష్ణుడు ఈ కథలు ఈ గ్రంథాలన్నీ భారతదేశానికి చెందినవి కాదు. అవన్నీ కూడా వాళ్ళు వలస వచ్చినటువంటి ఆర్యులు రాసినటువంటి గ్రంథాల్లో దేవుళ్ళు వాళ్ళంతా కల్పించుకున్నటువంటి దేవుళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి మీరు వాళ్ళకు పుట్టినట్టు అనుకోవాలి మిమ్మల్ని. మరి ఇరాన్ దేశంలో పుట్టినట్టు అనుకోవాలి మీరు చెప్పేదాని ప్రకారం. మీరు చెప్పేదాని ప్రకారం రాముడు కృష్ణుడు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు. రాముడు కృష్ణుడు మరి రాముడు కృష్ణుడు వీళ్ళంతా చెందిన వాళ్ళు కాదు. వాళ్ళంతా ఆర్యులు విదేశాల నుంచి వచ్చినటువంటి ఆర్యులు రాసిన గ్రంథాల్లో వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన రాసిన గ్రంథాల్లో నమ్ముతున్నారు. కాబట్టి మీరంతా కూడా ఇరాన్ వాళ్ళు పుట్టిన వాళ్ళు అనుకోవాలి. మరి అట్టయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం మరి మీరు వాళ్ళు పుట్టారో చెప్పండి. ఇరాన్ వాళ్ళు పుట్టారని చెప్పండి మీరు అట్టయితే. మరి ఇండియన్ కల్చర్ లో ఇండియన్ కల్చర్ కాదు అది, ఇరాన్ కల్చర్ అది. నీ తెలుగు మాట్లాడుతున్నావు. ఈ త్రిమూర్తులని దేవుళ్ళని ఇవన్నీ కూడా ఇక్కడ కాదు, ఇండియన్ కల్చర్ కాదు అది. అది ఆర్యులు రాసిన గ్రంథాల్లో, ఆర్యులు రాసిన గ్రంథాల్లో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు సృష్టించినటువంటి గ్రంథాల్లో అన్ని కూడా క్యారెక్టర్లు అన్ని కూడా మీరు వాళ్ళ గ్రంథాలు నమ్ముతున్నావు. కాబట్టి మరి నువ్వు వాళ్ళు ఇరాన్ వాళ్ళు పుట్టిన వాళ్ళు నువ్వు చెప్పు. మరి వాళ్ళ గ్రంథాలు కావి అవి వాళ్ళ గ్రంథాలే. నీ తెలియ మాట్లాడుతున్నావు, చరిత్ర తెలియ మాట్లాడుతున్నాను. నువ్వు ఒకటి పిచ్చోళ్ళగా ఉన్నావు, చరిత్ర తెలియక మాట్లాడుతున్నాను. నువ్వు ఇరాన్ వాళ్ళు పుట్టాడు. మరి అట్టయితే ఒప్పుకో. మరి అట్టయితే ఎందుకంటే ఈ గ్రంథాలు ఇక్కడ కాదు కదా, ఈ దేవుళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా. వాళ్ళు కల్పించుకొని రాసుకున్న గ్రంథాలు, ఆర్యులు రాసుకున్న గ్రంథాలు అవన్నీ కూడా. జెండా వేస్తానే గ్రంథం చదువు, ఆర్యుల గ్రంథం మొత్తం మీ దేవుడి చరిత్ర అంతా అందులో ఉంటది. యజ్ఞాలు యాగాలు మొత్తం ఉంటాయి దాంట్లో వాళ్ళ మత గ్రంథంలో. ఇది కల్చర్ కాదురా బాబు, ఇది మూల నివాసం ద్రవిడులు మేము ఎక్కడాలో. మీరంతా కూడా నువ్వు అక్కడ శూద్రుడు కనుక అయితే నువ్వు ఆర్య బానిస కుక్కవు. నువ్వు ఆర్యులంతా బయట దేశాల నుంచి వచ్చారు. వాళ్ళ బానిసల కుక్కలు మీరు, వాళ్ళ పుట్టినోళ్ళు మీరు. మీరు చూసుకుంటారా బాబు? ఏమన్నా ఇరాన్ పుట్టినటువంటి మీరు మాకు చెబుతారా కథలో? ఇరాన్ వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు మీరు కాబట్టి వాళ్ళు కల్పించిన క్యారెక్టర్ మీరు నమ్ముతున్నారు. మరి నువ్వు చెప్పేదాని ప్రకారం నేను అంటలా. అది తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ముందు మత ప్రచారం అనేది మీరు మానుకోండి. ముందు వేరే దేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళు మొత్తం దూరుకోరండి, ఇస్తాను వాళ్ళని. అప్పుడు చెప్పండి మాకు ఇస్తాం కథలు చెప్పండి. మీరైతే మాత్రం విదేశాలకు పోయి మీరు అన్ని ప్రచారం చేస్తారు. మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? అక్కడ మీరు ఏమైనా పుట్టారు? అమెరికా వాళ్ళకి ఏమన్నా అమెరికాలో ఉన్న క్రైస్తవులు మీరు ఏమైనా పుట్టారేది? మీరు ఎందుకు ప్రచారం చేస్తారు అక్కడ పోయి? ఇస్కాన్ కృష్ణుడి గురించి ఎందుకు మత ప్రచారం చేస్తున్నారు? మరి లండన్ లో అటు పోయి మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా పుట్టారు? మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారు, మీరు ఆడ పోయి ప్రచారం చేస్తున్నారు. మీరు ఇస్కాన్ పోయి అక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంటే మీరు పుట్టారు అమెరికా లండన్ వాళ్ళకి, అందుకే మత ప్రచారం చేస్తున్నారు మీరు. అందుకే మత ప్రచారం చేస్తున్నారు మీరు. బుద్ధుండాల కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. మీరు ఏమన్నా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్టు ఉండండి. పిచ్చి దేశాలు అయితే మాత్రం మెడబెట్టి బయటికి గెంటుతాం. ఎద దేశాల్లో కొంత ఇక్కడ
మీ పార్టీ మీరు గమ్ముడు కరుణాకర్ గారు అనేవాడు వాడు ఒక పెద్ద లుచ్చాగాడు. వాడు చేసిన మంచి పని ఒకటి చెప్పు. హిందూ మతం తరపున ఎవరు ఉండొద్దు అంటే హిందూ మతంలో ఉండి మీరు ఈ రకంగా క్రిస్టియానిటీని తిడతా ఉంటారా మీరు? క్రిస్టియానిటీని బైబుల్ తిడతా ఉంటారా మీరు? చర్చలు చేసేది ఏంది మీరు? రాజకీయమే కదా మొత్తం. చర్చలు చేసేది రాజకీయాలే కదా. చర్చలు రాజకీయాలే కదా చేసేది. అక్కడ ఎక్కడ చేస్తారు రాజకీయాలు? సంపాదన 10% ఇవ్వాలి మీకు. మీరు నిలుదోపిడి ఇస్తున్నారు కదరా మీరు. నిలుదోపిడి ఇస్తున్నారు కదా మీరు. పోయి రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మీకు ప్రతిరోజు ఉంటాయి ఉండీలు. మీ దేవుళ్ళు ప్రతిరోజు ఉంటాయి కదరా బాబు. ఇళ్ళను వారానికి ఒకసారి కానుకలు తీసుకునేది మీకు ప్రతిరోజు గుళ్ళు ఉండీలు ఉంటాయి కదా నిలబెట్టి. మీకు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదరా బాబు. నిలుదోపిడీలు ఇస్తున్నారు కదా మీరు. నెత్తి మీద బొచ్చుతో శుభ్రం కోరికి ఇచ్చేస్తున్నారు కదా మీరు నిలుదోపిడీలు. మరి దానికేం చెప్తా? మీరు నిలుదోపిడీలు ఎందుకు ఇస్తున్నారా మీరు? మీకు ఇది టెంపుల్స్ ముందు ఉన్నటువంటి అవి ఉంటాయి కదా ఉండీలు. మీ దేవాలయం ఉండీలు ఎందుకుంటే మీరు అక్కడ పీకి పండు ఒకటి అవుతున్నా ఎందుకు పెట్టుకున్నారు మీరు గుడి ముందు ఉండీలు? మీ పూజారులు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు? పూజారులు డబ్బులు ఎందుకు ఇస్తున్నారా మీరు? ఎట్ట బతుకుతున్నారు వాళ్ళు? మీ పూజారులు ఎలా బతుకుతున్నారు చెప్తున్నారు? ఏం పని చేస్తాం బతుకుతున్నారు వాళ్ళు? కష్టపడి పని చేస్తాం పోతే వృక్షాలు దొరికి బతుకుతున్నారా? మూట్ల ముంచి బతుకుతున్నారా? ఎట్ట బతుకుతున్నారు వాళ్ళు? నిలువు దోపిడీలు ఎందుకు ఇస్తున్నారా మీరు? గుళ్ళు పోయి నిలువు దోపిడీలు ఎందుకు ఇస్తున్నారు మీరు? పిచ్చి మొండగలుగుతారు. మీది మీరు గడుపుకోండి రా. మమ్మల్ని ఏమంటారు? మీది మీరు గడుపుకోండి రా. నేను ఇప్పటి వరకు ఒక్క మాట తెలిస్తే మాట్లాడి తెలియదు నోరు ముందు బొమ్మ కూర్చో. నువ్వు మాట్లాడేది అట్టే ఉంది. మరి నువ్వు మాట్లాడేది ఎట్టుంది? నువ్వు వాళ్ళకు పుట్టే వీళ్ళకి పుట్టావు మాట్లాడటం ఎట్టుంది? తప్పు కదా అలా మాట్లాడటం. నువ్వు ఎందుకు మాట్లాడే ముందు? విదేశీయులు పుట్టారని చెప్పి నువ్వు మాట దారేవా లేదా? నువ్వు మళ్ళీ మీరు విదేశీ తల్లిని మార్చుకున్నట్టు చేశారు కదా మీరు. తల్లి ఎట్టయితరా బాబు మాకు ఇది? తల్లి ఎట్టయితరా? మా ముట్టి చీపురు తాటాయలు కట్టి ఇటు చూస్తే అంటరానోడు, ఇటు దళితుడైనవాడు వాడు చూస్తేనే వాడు అంటరానోడు. వాడి దగ్గర మీరు కూర్చోకూడదు, వాడి నేను కూడా మీకు పడకూడదు అని మీ హిందూ మత గ్రంథాల్లో రాస్తుంది. హిందూ మతం మా తల్లి లాంటిది ఎలాగైతరా? మీ తల్లి మిమ్మల్ని ఏమన్నా అటు చూస్తుందా? మీ తల్లి నిన్ను అంటరానోడిగా చూస్తుందా? నీ తల్లి ఎప్పుడైనా నిన్ను అంటరానోడిగా చూసిందా? నీ హిందూ మతం అనేది నాకు ముట్టి చీపురు తాటాకు కట్టింది. చీపుర్లు తాటాకులు కట్టింది, మూతి చిప్ప కట్టింది. మమ్మల్ని చూస్తేనే పాపం అని చెప్పింది. వాడు దళితుడు అంటాను వాడు ముఖం చూసినా మీ పాపం తగిలిద్దని చెప్పింది. సూత్రుడు ఇంట్లో అన్నం తింటే పెడ తిన్నట్టు అని చెప్పింది నీ హిందూ మతం. అది నా తల్లి ఎలాగైతురా? తల్లి ఎలాగైతే నాకు చెప్పు. నీ తల్లి నేను అంటానోడుగా చూసింది ఎప్పుడన్నా? నీ తల్లి నిన్ను ఎప్పుడైనా అంటానోడుగా చూసిందా? ఇంగ్లీష్ బ్రోకర్లు అదే నీ తల్లి నిన్ను ఎప్పుడైనా అంటానోడుగా చూసిందా? బైబిల్ గ్రంథం అనేది